దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభవందనాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. నిన్నటి కాలంలో మన ప్రియులు పాస్టర్ జాన్ పాల్ గారు ఒక వీడియో పెట్టుట నేను చూచాను. ఆ వీడియోలో బైబిల్లో ఆల్ నైట్ ప్రేయర్ ఉందా? అది చూడగానే ఓపెన్ చేసి నేను వినడం జరిగింది. యేసు రాత్రి అంతా ప్రార్థన చేశాడు. నన్ను చేయమని చెప్పలే, ఎంతసేపు చెప్పలే ఆయన. ఇది ఉంది నేను చేస్తాను కాదు, బైబిల్లో ఇది మీరు చెయ్యండి అని చెప్పి ఉండాలి, అప్పుడు అది మనం చేస్తాం. యేసు ప్రభు ఇలా చెయ్యండి అని చెప్తే దాన్ని పాటిస్తాం, కానీ యేసు ప్రభు చేశాడు అంటే దాన్ని పాటించాం. యేసు ప్రభు చాలా చేశాడు. అందులో కొన్ని విషయాలు దైవదాసులు చెప్పగా నేను విన్నాను. విన్న తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, నాకు చెప్తే నేను చేస్తాను. ఆల్ నైట్ ప్రేయర్ చేయమని చెప్తే నేను చేస్తాను. యేసు ప్రభు వారు రాత్రంతయు ప్రార్థించమని ఆయన చెప్తే నేను చేస్తాను. ఏదైనా ఆయన చెప్తే మనం చేయాలి, అది ఆజ్ఞ అని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆ వీడియో విన్న తర్వాత నేను కొన్ని విషయాలు, ఆ మాటలు విన్న తర్వాత ఈ యొక్క వీడియోలో అనేక విషయాలు నేను చెప్పాలని నాకు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, రెండు రకాల బోధకులు ఉంటారు. అక్షర జ్ఞానంతో బోధించేవారు, రెండు ఆత్మతో బోధించేవారు. అక్షర జ్ఞానంతో బోధించేవారు వాక్యం చెప్తేనే మనం చేయాలి, ఆయన చెప్పి ఉండాలి అని మాట్లాడతారు. ఆత్మ సంబంధులు ఎక్కడెక్కడ ఏ రీతిగా ఆత్మీయులు చేశారో, ఆత్మ సంబంధంగా వారు కొనసాగించారో, ఆ ఆత్మ సంబంధమైన భక్తిలో వారు ఎదుగుతూ ఉంటారు. వారు కూడా వాక్యానుసారంగా ఆత్మీయతలో ఎదుగుతూ ఉంటారు. కానీ అక్షర సంబంధమైన బోధకులు ఏం చేస్తారంటే, వాక్యములు లేదు కదా అని అంటారు. ఈ రెండు రకాల బోధకుల గురించి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. యేసు ప్రభువారు శిష్యులను ఎందుకు ఆయన పిలుచుకున్నాడో మొదట మనకు తెలిసి ఉండాలి. అది తెలియకపోతే ఈ ఆల్ నైట్ ప్రేయర్స్ కానీ, సంఘాలలో జరుగుతున్న కార్యక్రమాలు కానీ అర్థం కావు. యేసు ప్రభువారు ఎందుకు శిష్యులను పిలుచుకున్నాడు అన్న విషయాన్ని ముందు మనం తెలుసుకోవాలి. మార్కు సువార్త 3వ అధ్యాయం 13 నుండి 15 వాక్యాలు నేను చదువుతూ ఉన్నా. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొచ్చు అధికారం గల వారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవాలని ఆయన 12 మందిని నియమించెను. యేసు ప్రభుల వారు కొండ ఎక్కి తనకిష్టమైన వారిని ఆయన పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు అనేది ఒక 3 సంగతులు అక్కడ రాయబడ్డాయి. ఒకటి, తనతో కూడా ఉండునట్లు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. ఇది తనతో కూడా ఉండాలి అంటే
అక్కడ శిష్యులకు కుటుంబాలు ఉన్నాయి, సంపాదన ఉంది, ఊరు కన్న ఊరు ఉంది, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. వాటన్నిటినీ త్యజించి తనతో ఉండడానికి వారు వచ్చారు. సమస్తమును వదిలిపెట్టి నన్ను వెంబడించమని చెప్పగానే సమస్తాన్ని వదిలిపెట్టి ప్రభువుని వెంబడించారు. రెండవది, దయ్యములను వెళ్ళగొచ్చు అధికారము గల వారై, దురాత్మలను వెళ్ళగొట్టే అధికారం కావాలి అంటే అభిషేకం పొంది ఉండాలి. ఆ అభిషేకము ఆశీర్వాదం వారు పొందుకోవడానికి ఆయన పిలుచుకున్నాడు. మూడవది, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి. ఈ 3 కారణాల చేత ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ శిష్యుల ద్వారానే కదా ఈ సంఘము ఏర్పాటు, సంఘ కార్యక్రమాలు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ ఎవరు జరిపిస్తారు? యేసు ప్రభువు వారు దైవజనులను ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అంటే, తనతో ఉండడానికి. అంటే లోకములో ఉన్న జీవన సంబంధమైన వాటితో ఇక పని లేకుండగా నా పరిచర్యే, నా పనియే, నా సేవయే చేయాలని దాని అర్థం. ఇప్పుడు సోమవారం నుండి శనివారం వరకు ఆఫీసర్లో పనిచేస్తారు. ఆదివారం రాగానే ఆరాధన అంటారు, సువార్త అంటారు. ఈ 6 దినాలు కంపెనీలలో, 6 దినాలలో వారి యొక్క సొంత పనులు, వారి చేతి పనుల్లో, ఆఫీసుల్లో వారికి నచ్చిన పనిలో వారు ఈ 6 దినాల్లో ఉంటారు. ఆదివారం రాగానే సంఘం, వారు కట్టుకున్న సంఘంలో వారు పరిచర్య జరిగిస్తూ ఉంటారు. వీరికి ఆల్ నైట్ ప్రేయర్ గురించి వీరికేం తెలుసు? కాబట్టి పాస్టర్ జాన్ పాల్ గారు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి అంటే, ఆయన రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు, నన్ను ఉండమని చెప్పలా. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వాక్యం ఒక సహోదరుడు కామెంట్లో పెడితే, ఆ సందర్భం ఏమిటి? అది ఏ రాత్రి? ఇటువంటి సమాధానాలు ఆ దైవజనుడు చెప్పగా నేను విన్నాను. ఏ రాత్రి కాదు, సందర్భం కాదు కావాల్సింది, ఆయన ప్రార్థించిన విధానం కావాలి. రాత్రంతా ప్రార్థనలు గడిపాడు, అది కావాలి. అర్థమైందే? సందర్భం ఏదైనా అయి ఉండొచ్చు, లేకపోతే ఏ రాత్రి అయినా ఉండొచ్చు. ఎందుకంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యంలో ఆయన తన అడుగు జాడలలో మనము నడుచున్నట్లు మాదిరి ఉంచిపోయాడు. మరి ఆయన మాదిరి ఉంచిపోయినప్పుడు ఆయన అడుగు జాడలలో మనం నడవాలి కదా. ఆల్ నైట్ ప్రేయర్ లేదు, ఎక్కడుంది బైబిల్లో అని మనం డిసైడ్ చేస్తే ఎలాగా? ఆ రాత్రంతయు ఆ అపోస్తలుల కార్యముల గ్రంథంలో 20వ అధ్యాయంలో 7వ వాక్యంలో ఆయన అక్కడ ఉన్న మాటలను బట్టి రొట్టె విరుచుటూ కూడినప్పుడు ఆయన ప్రసంగం చేస్తూ చాలా కాలమైంది, అంటే చాలా రాత్రి దాటిపోయింది. అది వీడ్కోలు సభ, అది చివరి రోజు కనుక ఆ రోజే రాత్రి జరిగింది అని మాట్లాడడం జరిగింది. పేతురు చెరసాల్లో ఉండగా సంఘము ప్రార్థన చేస్తుంది.
అయితే దైవజనుడు చెరసాలు ఉన్నప్పుడు మరి ప్రార్థన చేయొచ్చు, సందర్భాన్ని బట్టి ప్రార్థన చేయొచ్చు. అలా కాదు. ఇప్పుడు 2 రకాల బోధకులు ఉన్నారని చెప్పాను, 2 రకాల దైవ సేవకులు ఉన్నారని చెప్పాను నేను. పూర్తిగా ప్రభువుతో ఉన్న అభిషేకం పొందుకున్న అపోస్తులుల వల్లే దైవజనులు వారి యొక్క చదువుకు తగిన ఉద్యోగాలు చేసుకుంటూ వాటిని రిజైన్ చేసి ప్రభువు పిలిచిన పిలుపు కొరకు సమస్తమును వదిలిపెట్టి, కన్న ఊరు కన్న తల్లిదండ్రులను సమస్తమును వదిలిపెట్టి ఆయన చూపుచున్న ఆ స్థలానికి వెళ్ళి వారు సేవ చేస్తున్న విధానం, వారి దివారాత్రములు వారు సంఘాన్ని ఆధ్యాత్మికంగా నడుపుతూ ఉంటారు. మనం వచ్చేసి బైబిల్లో ఎక్కడుంది ఆల్ నైట్ ప్రేయర్? నాకు చెప్పలేదు, నేను ఎందుకు చేస్తాను? నాకు చెప్తే నేను చేస్తాను. ఆయన చేశాడు, అది హిస్టరీ. చేయమనంటే అది కమాండ్, ఆజ్ఞ. ప్రార్థన చేయమని ఎన్నిసార్లు దేవుడు చెప్పి ఉన్నాడు, ఎన్నిసార్లు చెప్పి ఉన్నాడు ప్రార్థన జీవితం కలిగి ఉండాలని. అయితే సంఘ నాయకులు 2 రకాలుగా ఉన్నారు. ఉద్యోగాలు చేసుకుంటూ ఆదివారం రోజున సేవ చేసేవారు ఒక గుంపు, సర్వము సమస్తం నా జీవితం దేవుని కొరకే అని దేవుడు పిలిచిన పరిశుద్ధమైన పిలుపు కొరకు సమస్యమును వదిలిపెట్టి, పౌలు గారు ఏ రీతిగా దేవుని కొరకే సేవా పరిచర్య కొరకు వచ్చినట్టు, శిష్యులు సమస్యమును వదిలిపెట్టి సేవకు వచ్చినట్టు, అనేక మంది దైవజనులు వారి ఆధ్యాత్మికమైన నాయకత్వాన్ని బట్టి సంఘాన్ని రాత్రి కాలంలో, పగటి కాలంలో వారు పనులకు వెళ్తుంటారు. రాత్రి కాలంలో దేశం కోసం, గ్రామం కోసం, నశించున్న ఆత్మల కోసం రాత్రంతా ప్రార్థనలో సంఘం ఉంటున్నప్పుడు కొంతమంది ఒక 2-3 గంటలు గడపడానికి అవకాశం ఉంది, మనం కూడా వెళదామనే అవకాశం కల్పించిన అనుభవం ఆ ప్రార్థన కూడిక. అనేకుల కొరకు ప్రార్థించే అవకాశం, ఆ నడిపించే పిలుపు పొందుకున్న పరిపూర్ణంగా ఆధ్యాత్మికమైన సేవా పరిచర్యలో ఉన్నవారు ఆల్ నైట్ ప్రేయర్లో ఉంటారు. నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశిస్తున్నాను. మనం సంఘాన్ని ఇక్కడే సిద్ధపరచాలి. దివారాత్రములు సమయం దొరికిన కొలదిగా సంఘాన్ని ఆధ్యాత్మికంగా రాత్రి పగలు నడిపిస్తూ ఉండాలి. ప్రకటన గ్రంథములో 4వ అధ్యాయంలో 8వ వాక్యం, అక్కడ దివారాత్రులు పరిశుద్ధుడు 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 అని ఆయనను ఆరాధించినట్టుంది. దివారాత్రులు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వాక్యంలో కూడా దివారాత్రులు ఆయనను సేవించినట్లు ఉంది. ఈ భూలోకంలో దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో ఆది అపోస్తులుల సంఘం అంటే అపోస్తుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 3000 మంది రక్షణ పొంది సంఘము ప్రారంభించబడినప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వాక్యంలో రక్షణ పొందిన ఆ విశ్వాసులు వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి ప్రార్థన చేయుట యందు ఎడతెగకయుండిరి. ఇందులో ఆల్ నైట్ ప్రేయర్ ఉందా లేదంటారా? కనుక సంఘం ఆ సంఘ నాయకుని మీద పరిశుద్ధాత్మ ద్వారా నడిపించే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
6 దినాలు డ్యూటీలు చేసుకొని 6 దినాలు పనులు చేసుకొని ఆదివారం పూట నేను సేవకుడిని అనేవాళ్ళు ఆల్నెట్ ప్రేయర్కి అంగీకారం ఎలా తెలియజేస్తారు? వారు పగలంతా పని చేసుకోవాలి, రాత్రి మళ్ళీ మేలుకోవాలి, ప్రార్థించాలంటే వారి వల్ల అయ్యే పని కాదు కదా. దానికోసమే కదా తనతో ఉండడానికి ఆయా ఉద్యోగాలు చేస్తున్న వారిని దేవుడు పిలుచుకున్నాడు, డాక్టర్స్ని పిలుచుకున్నాడు, ఇంజనీర్స్ పిలుచుకున్నాడు, గొప్ప గొప్ప అధికారులను, గొప్ప గొప్ప వారిని వారు ఉద్యోగాలు వదిలిపెట్టేసుకుని ఆ పిలుపుకు లోబడి వారు సేవలు ఉన్నారు. నేటికి వారు నిత్యం దేవుని పరిచర్యలో ఉంటారు. వారు సంఘాన్ని రాత్రి పగళ్ళు ప్రభు కొరకు ఆ సంఘాన్ని, మోషే ఏ చెట్టును చూశాడో అది మండుతూ ఉంది కానీ కాలిపోలేదు. బలిపీఠ మీద అగ్ని ఆరిపోకూడదు. అటువంటి అనుభవాలతో దైవజనుడు సంఘాన్ని ప్రార్థనలో ఎడతెగక నడిపిస్తూ ఉంటాడు. యేసు ప్రభువు చెప్పాలండి అని దైవజనులు చెప్పగా నేను విన్నాను. అయితే లూకాసు వార్త 18వ అధ్యాయంలో దేవుడు ఏమన్నారంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. విసుకక నిత్యం ప్రార్థించాలని యేసు ప్రభుల వారు కోరుకున్నాడు, ఆశిస్తున్నాడు. నిత్యం ప్రార్థనలో ఉండాలని, నిత్యం ప్రార్థనలో ఉండాలి. దానికి ఒక ఉపమానం చెప్పడం జరిగింది. మీకు ఒక విషయం చెప్తాను. ప్రియ దేవుని పిల్లలారా, ఆల్నెట్ ప్రేయర్స్ అందరూ చేయరు, వారి వల్ల కాదు. సేవా పరిచర్య పరిపూర్ణంగా సేవా పరిచర్య చేసే సేవకులు వేరు, అభిషేకం పొందుకున్న దైవజనులు వేరు. 6 దినాలు డ్యూటీలు చేసుకొని ఉద్యోగాలు చేసుకొని వారి ఆ సేవ అది తాత్కాలికమైంది, కానీ పరిపూర్ణంగా ఎలా అవుతుంది? అది తనతో ఉండడానికి, దైవపు శక్తుల మీద అధికారం పొందడానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి కదా ఈ పరిచర్యను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పిలువబడిన దైవజనుడు, సంఘ కాపరి పూర్తిగా ప్రభు సేవలో ఉండాలి కదా. నేను ఒక మాట చదువుతూ ఉన్నాను. లూకాసు వార్త 18వ అధ్యాయం 6వ వాక్యం. మరియు ప్రభు ఇట్లే నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. 7వ వాక్యం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? నేను అపమానం గురించి ఏం చెప్పట్లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే నిత్యం ప్రార్థన జరగాలి. ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది కలిగినప్పుడు దాని విషయమై దివారాత్రులు ప్రార్థించాలి. ఎవరు ప్రార్థన చేస్తారు? ఏర్పరచుకున్నవారు. అది నేను మీకు చెప్పదలిచింది. అది దేవుని అనుగ్రహం పొందిన వారు, దేవుని ఏర్పాట్లో ఉన్నవారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమందే. ఆ కొద్దిమందే ఆల్నెట్ ప్రేయర్స్ ఏర్పాటు చేస్తారు. ఆల్నెట్ ప్రేయర్ ప్రార్థన అంటే అది ఒక శక్తివంతమైన ఉద్యమం, ఆషామాషి కాదు. రాత్రంతా ప్రార్థన చేయడము అంటే అది సామాన్యమైన విషయమా? ఒకరోజు నేను పడుకున్నాను. రాత్రి పడుకున్న తర్వాత నేను తెల్లారి లేకే మందిరములో ఉండడం, తెల్లారిపోవడం నాకే తెలియదు. పడుకున్న సంగతి తెలుసు. నేను ఎప్పుడు మందిరం లోపలికి వచ్చాను, తెల్లారిపోయిన తర్వాత కళ్ళు తెరిచా. అంటే ఆ పడకుండా లేవడం నాకు జ్ఞాపకం లేదు. అంటే
ఆ ఆత్మ నన్ను మందిరంలోకి తీసుకొచ్చేసి ఆ రాత్రంతా ప్రార్థించేటట్టుగా దేవుడు నడిపించాడు. నాకు తెలియదు ఎలా వచ్చానో. నాకు తెలిసింది ఏంటంటే పడుకుంది తెలుసు, లేచింది తెలుసు. రాత్రిపూట మంచం పడుకున్నాను, లేచేలోపు మందిరంలో ఉన్నాను. నేను తెల్లారిపోయి ఉంది. ఆ రాత్రంతా ప్రార్థనలో ఉన్నాను నేను. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఏర్పాటు చేయబడిన వారు మాత్రమే ఆ అనుభవాల్లో ఉంటారు, అంతేగాని దేవుడు నాకు చెప్పలేదు అంటే నీ దగ్గరకు వచ్చి చెప్పాలా? దైవ సేవకులు మాత్రమే సంఘాన్ని ప్రార్థనలు నడిపిస్తూ ఉంటారు. ఏర్పాట్లో ఉన్నవారు మాత్రమే సంఘాన్ని ఆధ్యాత్మికంగా సంఘం ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రార్థనలో నడుపుతూ ఉంటారు. మరి నేను మీకు ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో మీకు చూపించాను. 8వ వాక్యంలో, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వాక్యంలో చూపించాను. దివారాత్రులు ఆ పరలోకంలో దివారాత్రులు దేవుణ్ణి, ప్రభువును పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయనను సేవిస్తున్నట్టు, స్తుతిస్తున్నట్టు మనం చూశాం. మరి ఈ భూమి మీద మనం బతుకు దినములు మనము కూడా ఆ అనుభవంలో, ఆ మెట్టులు, ఆధ్యాత్మికమైన మెట్టులోకి వెళ్ళాలి. ప్రభు మాదిరి ఉంచిపోయాడు. ఇక్కడ లూకా సువార్తలో 21వ అధ్యాయం 37వ వాక్యంలో, ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలివల కొండకు వెళ్ళొచ్చు కాలము గడుపుచుండెను. ప్రభువారు జీవించిన ఆ 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో పగటి కాలమంతా దేవుని ఆలయంలో బోధించేవాడు, రాత్రి కాలమందు ఒలివల కొండకి వెళ్ళేవాడు. అక్కడ ఏం చేస్తున్నాడు అనేది లూకా సువార్త 22వ అధ్యాయం 39-40 వచనాల్లో ప్రార్థించే చోటు అక్కడ ఉందట. అంటే శిష్యులను, ప్రభువారును ప్రార్థించే ఒక ప్రత్యేకమైన స్థలం అక్కడ ఉందట. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవారట. దానికి మన దైవజనులు మరి ఏం చెప్పారు? జానపౌలు గారు, ఎక్కడ ఉంది ఒలీవల కొండ? మరి అది యెరూషలేములో ఉంది కదా, మనం కూడా అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఒలీవల కొండ కాదు అక్కడ ప్రాముఖ్యం. రాత్రికాలం అంతా ప్రార్థనలో గడపడం అనేది ప్రాముఖ్యం, ఒలీవల కొండ కాదు. ఇప్పుడు యేసు ప్రభువారు ఆయన సిలువలో చనిపోయాడు, మనల్ని చనిపోమ్మనలా అని మీరు అన్నారు. మనల్ని చనిపోమ్మన్నాడా? ఆయన చనిపోయాడు. మీరు సిలువల్లో వెళ్ళి చనిపోండి అంటే యేసు ప్రభువారు ఎక్కడున్నాడు? ఆయన యెరూషలేములో ఉన్నారు. రోమా సామ్రాజ్యం కింద ఉంది యెరూషలేం యొక్క ఆ దేశ పరిస్థితి అంతా కూడా. వారు ఏదైనా చంపడానికి, శిక్షా విధి వేయడానికి, సిలువలో వారు హత్య చేయడానికి, సిలువలో శిక్షించడానికి వారి రాజ్యాంగ చట్టం అది. భారతదేశంలో ఆ చట్టం లేదు సిలువలో చనిపోవడానికి. ఇక్కడ మత స్వాతంత్రపు హక్కు ఉంది, వాక్ స్వాతంత్రపు హక్కు ఉంది. ఇక్కడ మనము యేసు ప్రభువుని గురించి చెప్తే నిందిస్తారు, హింసిస్తారు. మీకు ఒక మాట చెప్పాలి. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యం, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. అందరితో చెప్పాడు. మరి
మనకు వర్తించదంటారా? మనకు కూడా వర్తిస్తుంది. అందరితో చెప్పాడు, నన్ను వెంబడించేవాడు తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అంటే, అక్కడ శిలువ అంటే 2 కర్రల కాదు కదా. శిలువ అంటే శ్రమ. శిలువ అంటే ప్రభువు కొరకు శ్రమ అనుభవించటం. రోమా గవర్నమెంట్ వారు శిక్షించే విధానంలో అక్కడ శిలువ ఉంది, ఇక్కడ మనకు శిలువ లేదు, హింస ఉంది. ఎందుకంటే ప్రభువారు చెప్పారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వాక్యంలో, నా నిమిత్తం జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు, మీకు అది ధన్యత అని ప్రభు చెప్పాడు. నా నిమిత్తం జనులు మిమ్మను నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద చెడ్డగా మాట్లాడతారు. అది ఇక్కడ ఉంది ఆ సిస్టమ్. నిందిస్తారు, సత్యం చెప్తే నిందిస్తారు, వాస్తవాలు చెప్తే అసహించుకుంటారు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయంలో 10వ వాక్యంలో, గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారి మీద పగబడతారట, యథార్థంగా మాట్లాడితే అసహించుకుంటారట. అవును, ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఎవడైనా నన్ను వెంబడించేవాడు శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అంటే, ప్రభువును బట్టి మనము హింస కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు వాటిని అనుభవించాలి, బాధలు అనుభవించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యంలో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్ల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధలు వస్తాయి. అయితే ఆల్నైట్ ప్రేయర్ విషయంలో దేవుని సన్నిధిలో గడపడం దైవ చిత్తం. రక్షణ పొందిన 3,000 మంది అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థించుట యందు ఎడతెగక ప్రార్థించాలి అని మనకు కనబడుతుంది. సంఘం ఎడతెగక ప్రార్థనలో ఉండాలని. ఎడతెగక అంటే అందులో రాత్రి కూడా కలుసుద్ది. నిత్యము ప్రార్థించాలని లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వాక్యంలో, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు దివారాత్రులు ప్రార్థన చేస్తారు అని చెప్పబడింది. తర్వాత లూకాసు వార్త 21వ అధ్యాయంలో 36వ వాక్యంలో, కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారు ఎదుట నిలవబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పాను. కాబట్టి ఆల్నైట్ ప్రేయర్ చేయమని నాకు దేవుడు చెప్పలేదు అని దైవదాసులు చెప్పగా మనం విన్నాం. అయితే ఇక్కడ ఏముంది అంటే, జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుడిని నిలుచుటకు, అంటే 2వ రాకడలో ఎవరయ్యా ఎత్తబడతారు అంటే, ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉన్నవారు. ఎల్లప్పుడూ అంటే ఆల్నైట్ ప్రేయర్ కూడా అందులో ఉంది. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఎడతెగక ప్రార్థన, నిత్యము ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన. మనం లూకాసు వార్త మనము 19వ అధ్యాయం 46వ వాక్యంలో, నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అని ఉంది. అంటే ఆదివారం ఆరాధనకైనా మందిరాలు ఉండేది. నా మందిరము ప్రార్థనా మందిరం. నిత్యం ప్రార్థన జరగాలి.
నిత్యం ప్రార్థనలో గడపాలి సంఘం. అదే సంఘ నాయకత్వాన్ని బట్టి జరుగుతాయి. అందరూ ఆన్లైన్ ప్రేయర్స్ పెట్టుకోరు. అది ఆత్మీయ అనుభవం. అది ముందే చెప్పాను. మీరు అక్షర జ్ఞానుల లేకపోతే ఆత్మ సంబంధమైన జ్ఞానుల? అక్షర జ్ఞానులైతే దేవుడు నాకు చెప్పాలి, నేను చేస్తాను. ఆత్మ సంబంధులైతే అపోస్తులు ఏ పునాది మీద సంఘాన్ని కట్టారో, క్రైస్తవ సంఘము ప్రార్థనలో ఏ రీతిగా ఎదుగుతుందో, ఎదగాలో, దైవ సేవకులు ఎందుకు పిలిపించుకున్నాడో, పిలిచి ఏ ఏ బాధ్యతలు అప్పగించినాడో, ఇక ఆ పనుల్లో ఉంటారు. ఇక వేరే పని ఉండదు. 6 రోజులు డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి డ్యూటీ చేసుకోవాలని పని మీద ఉంటుంది. కానీ నెల రాగానే జీతం తీసుకొని, ఆ జీతం తీసుకొని దశమ భాగాలు ఇవ్వద్దని చెప్తారు వాళ్ళు. నిత్యము దేవుని కోసం ప్రభు బలిపీఠం దగ్గర ఆలయ కృత్యములు జరుగుచున్న ఆ దైవజనులకు దశమ భాగములు ఇమ్మని వాక్యంలో ఉండగా, ప్రభువు నియమించిన ఆ నియమము దశమ భాగం ఎందుకు ఇవ్వాలి? అదే ఈ 6 దినాలు పనికి వెళ్ళిన వాళ్ళే ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే వాళ్ళు పనికి వెళ్ళి డబ్బు సంపాదించుకున్నారు. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి అన్నిట్లో భాగం ఇవ్వాలి. యేసు ప్రభు వారు నియమించిన నియమం మరి చెప్పబడింది కదా మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 23వ వాక్యంలో. కనుక ఈరోజు ఆలయ కృత్యములలో ఆల్నైట్ ప్రేయర్ కూడా ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 13, 14 వాక్యాలు. ఆలయ కృత్యములు అంటే ఆలయంలో దివారాత్రులు ప్రార్థనలు జరుగుతాయి. దైవజనులు, అభిషేక్తులు, అపోస్తలులు, హోసన్న మినిస్ట్రీస్ వారు దివారాత్రులు ప్రార్థించే ప్రార్థన గోపురాలు నా కళ్ళతో నేను చూశాను. నేను జిఎస్ కాల్స్ మరి డిజెస్ దినకర్ గారి యొక్క దేవుని పిలుపు మేరకు దివారాత్రులు 24 గంటలు ప్రార్థనా గోపురాలను ఏర్పాటు చేశారు. వీరు మాత్రం కాదు, అనేకమైన ఆత్మ సంబంధమైన దైవజనులు దివారాత్రములు ప్రార్థనలో గడపడానికి ప్రార్థన గోపురాలు, అందులో ప్రార్థించే ప్రార్థన యోధులు ఏర్పాటు చేయబడ్డారు. నాకు చెప్తే నేను చేస్తాను, ఆయన నాకు చెప్పాలి, ఆయన చేశాడు అందరూ అలా మిగతావి చేయగలరా? మన టాపిక్ ఏంటంటే బైబిల్లో ఆల్నైట్ ప్రేయర్ ఉందా? ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు చెప్పేసేయాలి. అందుకోసమే అక్షర సంబంధమైన బోధకులు ఆల్నైట్ ప్రేయర్ లేదు అంటారు. అది ఆత్మ సంబంధమైన బోధకులు ఉంది అంటారు. హౌ టు బైబిల్ అని ట్రైనింగ్ కాలేజీలో థియాలజీ మనం బైబిల్ కళాశాలకు వెళితే హౌ టు బైబిల్లో ఏముందో వాళ్ళు చక్కగా వివరిస్తారు. కానీ సంఘంలో అనుభవించి బోధిస్తారు, అనుభవాలతో బోధిస్తారు. అక్కడేమో బైబిల్లో ఇది ఉంది అని ఉన్న విషయాలు అక్కడ చెప్తారు, ఇక్కడ అనుభవించుకుంటూ చెప్తారు. లూకాసు వార్త 11వ అధ్యాయం 28వ వాక్యంలో వాక్యం విని వాటి ప్రకారంగా గైకొను వారు మరీ ధన్యులు. దైవజనులు, అభిషిక్తులు దేవుని వాక్యం చెప్పి వారిని ప్రార్థనల్లో పగలు రాత్రుల్లో నడిపిస్తున్నప్పుడు ధన్యతే కదా అది. ఆ ప్రార్థనలు ధన్యత తెచ్చిపెడుతుంది కదా. మనం అనవసరంగా కాంట్రవర్సీ చేయకూడదు. వితండవాదాలు, వాదాలు
దాని మీద ఏవేవో మాటలు మనం మాట్లాడకూడదు. 2 రకాల బోధకులు, 2 రకాల సేవలు ఉన్నాయి. అది సంఘాన్ని నడిపే నాయకత్వాన్ని బట్టి ఉంటుంది. మరలా చెప్తున్నాను, 6 దినాలు పనిచేసి ఆదివారం సేవ చేసే వారి బోధ అక్షర సంబంధమైన బోధ. అలా కాకుండా జీవితమే సర్వస్వం, ప్రభువుతోనే ఉండాలి, ప్రభువుతోని గడపడానికి వచ్చిన అభిషిక్తులు, దైవజనులు, పరిశుద్ధమైన పిలుపు పొందుకొని ప్రభువు కోసమే జీవించే ఆత్మ సంబంధమైన దైవజనులు, వారు నిత్యము ప్రార్థనలో నడిపిస్తూ ఉంటారు. ఎప్పుడైనా వెళ్ళండి, మందిరంలో ప్రార్థనలు జరుగుతున్నాయండి. అవును, ఆ నాయకత్వం అలాంటిదన్నమాట కదా. ఈరోజు మరి దైవజనులు జాన్ పాల్ గారు చెప్పిన ఆ మాటలను బట్టి ఈ వీడియో చేశాను. కాబట్టి ఆన్లైన్ ప్రేయర్స్ ఉన్నాయి, నాకు చెప్పలేదు అది కాదు. నిత్యము ప్రార్థించే దానిలో ఆన్లైన్ ప్రేయర్ ఉంది. ఎల్లప్పుడూ ప్రార్థించే ప్రార్థనలో ఆన్లైన్ ప్రేయర్ ఉంది. ఎడతెగక ప్రార్థించే ప్రార్థనలో ఆన్లైన్ ప్రేయర్ ఉంది. యేసు ప్రభువు వారి యొక్క రాకడకు మనం ఎత్తబడాలి అంటే ఎల్లప్పుడూ ప్రార్థిస్తేనే ప్రార్థన శక్తి పొందుకుంటాం. అప్పుడు ఆయనతో ఎత్తబడతాం. మీకు మరొక సంగతి చెప్తాను. మీకు నేను ప్రార్థన చేయడం మన స్వాధీనంలో ఉండదు. ప్రార్థన పరులకు మాత్రమే తెలుస్తుంది ఈ విషయం. ఎందుకు అంటే అది ఆత్మ సంబంధమైన అనుభవం. అది ఆత్మీయులకు మాత్రమే అర్థమవుతుంది. ఈ ఆన్లైన్ ప్రేయర్స్ కానీ, ఈ యొక్క ప్రేయర్ సెల్ కానీ, ఉపవాస కూడికలు కానీ, ఈ ప్రార్థన సంబంధించిన విషయాలన్నీ కూడా ఆత్మ సంబంధులకు మాత్రమే అర్థమవుతుంది. ఈ 6 రోజులు పని చేసుకొని ఆదివారం పూట లేచి నడిపించే వారికి ఏం అర్థం కాదు. అది పరిపూర్ణంగా ప్రభు మీద ఆనుకొని, ప్రభు మీద ఆధారపడి సేవ చేసే వారికి మాత్రమే ఈ ప్రార్థన అనుభవాలు తెలుస్తాయి. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. అక్కడ ఏముందో చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. అది ఆత్మ వశంలో ఉన్నవారు, ఆత్మ సంబంధులు, ఆత్మతో వాళ్ళు ఆల్రెడీ ప్రేయర్స్, ఆత్మతో వారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మనకు అనుభవం లేనప్పుడు అనుభవం లేనట్టు ఉండాలి. కానీ మెడకేస్తే కాలికి, కాలికేస్తే మెడకి అక్షర సంబంధమైన బోధ అది ఎంతవరకు అంటే చదువుకున్నంతవరకు, థియరీ వరకే. ప్రాక్టికల్కు రావాలంటే ఆత్మ అనుభూతి కావాలి, ఆత్మ సంబంధమైన జీవితం కావాలి. ఇది ఆత్మ పొందుకున్న వారికి అర్థమవుతుంది. అంటే నేను నిత్యం ప్రార్థించాలంటే వాక్యం చెప్పాలి, చెప్పాంగా. నిత్యం ప్రార్థించమని వాక్యంలో చెప్పబడింది కదా. మీరు శోధనల్లో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించమని దేవుడు చెప్పలేదా? మీరు ప్రార్థన చేయుచున్నప్పుడల్లా మీరు పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించమని దేవుడు చెప్పలేదా? ఎన్ని ప్రార్థించమని ఎన్ని లేవు రెఫరెన్సులు, ఎన్ని లేవు. కనుక లూకాసు 2వ అధ్యాయంలో 37వ వాక్యంలో 84 సంవత్సరాలు కలిగిన ఆ విధవరాలు అన్న ప్రవక్తి ఆ మందిరాన్ని విడవక ఉపవాసముండి ప్రార్థించే ఆమె మరి దివారాత్రములు ప్రార్థన చేస్తుందట. ఆమె దేవాలయంలో రేయింబగళ్ళు. మరి ఆల్రెడీ ప్రేయర్లో లేదా ఆమె?
ఉంది. సంఘము ఆసక్తి కలిగి పేతురు గారి కొరకు ప్రార్థిస్తున్నప్పుడు మరి దేశం కోసం ప్రార్థన చేస్తారు, సంఘం కోసం ప్రార్థన చేస్తారు, సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తారు. 40 రోజుల ఉపవాస కూడికలు, 50 రోజుల ఉపవాస కూడికలు, 21 రోజుల ఉపవాస కూడికలు, 7 రోజుల ఉపవాస కూడికలు, ఇలా నియమించుకొని సంఘాన్ని ఎలాగైనా సరే ప్రార్థన నడిపించాలని, ఎవరైనా బాప్తిస్మాలు తీసుకుంటున్నప్పుడు వారికి బాగా ఆత్మీయంగా వారిని నలగొట్టడానికి ఒక 3 రోజులు ఉపవాస కూడికలు, ఇలాగ దైవజనులు నడిపించే నాయకత్వంలోనే ఉంది. నిజముగా దేవుని పిలుపుకున్న దేవుని కొరకు సేవ చేసేవారు, దేవుని మీదే ఆధారపడి సేవ చేసేవారు మాత్రం ఆత్మతోనే వారు ప్రార్థనలో నడుపుతారు. సంఘాన్ని ప్రార్థనలో ఉన్న శక్తిని పొందేటట్టు చేస్తారు. మంచిది. దైవజనులు జాన్ పాల్ గారు చెప్పిన ఆ మాటను బట్టి ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఆల్నెట్ బైబిల్లో లేదా అన్నదానికి నేను కూడా ఏం చెప్పారని ఓపెన్ చేసినప్పుడు అక్కడ దైవదాసులు చెప్పిన మాటలను బట్టి నాకు చెప్తే నేను చేస్తాను, అది ఆజ్ఞ, చెయ్యాలని ఆజ్ఞ. రహస్యంగా తలుపులు వేసుకొని ప్రార్థించమన్నాడు అని చెప్పాడు. ఎంతసేపు ప్రార్థించమని చెప్పలా. ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోతే ఎంతసేపు ప్రార్థన చేయాలో ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, ఎంతసేపు ప్రార్థనలో గడపాలో. తర్వాత 2-3 కూడి ప్రార్థించే ప్రేయర్ సెల్ ఒకటి ఉంది. ఆ తర్వాత కుటుంబ ప్రార్థన ఉంది. కొర్నేలి కుటుంబంతో ప్రార్థించినట్టు మనం చూస్తాం. సంఘ ప్రార్థన ఎడతెగక అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు ప్రార్థనలో సంఘం ఎడతెగక ఉన్నట్టు మనం చూస్తున్నాం. మరి ఈ రీతిగా మరి సంఘం ప్రార్థనలు గడపాలి అంటే 6 రోజులు డ్యూటీ చేసుకునే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆయన తనకిష్టమైన వారిని తనతో ఉండడానికి పిలుచుకున్న, ఏర్పాటు చేయబడిన వారికి కదా తెలుస్తుంది. వారు కదా ఎప్పుడు నిత్యం ప్రార్థనలో ఉంటూ ప్రార్థనలు గడుపుకుంటూ జీవించేవారు. మరి ఆలయ కృత్యములు జరిగించేవారు. మరి సువార్త వలన మరి జీవనం గడపాలి అంటే వారికి దశమభాగం ఇవ్వకూడదు. దేవుడు నియమించి నియమాలకు మీరు అడ్డుపడితే ఆగిపోతా? దైవజనులు ఎంతోమంది గతంలో ఏమీ లేని స్థితి, కారపు అన్నం తిని సేవ ప్రారంభించారు. సొరకాయలు తిని, బీరకాయలు తిని, బక్సింగ్ గారు అప్పట్లో సొరకాయలు, దోసకాయలు అవి తిని సేవ చేశారు. అప్పట్లో ఏమి లేని స్థితిలో సేవ ప్రారంభించబడింది. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి దేవుడు సంఘాన్ని అన్ని విషయాలలో హెచ్చించినాడు. కనుక ఇది అక్షర జ్ఞానంతో కూడినది కాదు ఈ సంఘ పరిచర్య. ఇది ఆత్మ సంబంధమైనది. ఈ పరిచర్య ఇది ఆత్మ సంబంధులకు మాత్రమే ఆల్నెట్ ప్రేయర్స్ గురించి తెలుస్తుంది, కానీ అక్షర సంబంధమైన వారికి తెలియదు. మే గాడ్ బ్లెస్ యూ. మీకు నా వందనాలు. థ్యాంక్ యూ.